లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సార్ చాలా ప్రెస్ మీట్లు చేస్తూ ఉంటాం, ప్రతి సినిమాకి సంబంధించి మాట్లాడుతూ ఉంటాం. ఈ ప్రెస్ మీట్ వెరీ స్పెషల్. ఒకటి గేమ్ చేంజర్ టీజర్ రిలీజ్ చేసాం, సంక్రాంతికి జాన్ 10th రిలీజ్ కాబోతుంది. అలాగే మా బ్యానర్లో ఇంకా అండర్ ప్రొడక్షన్లో ఉన్న 4 సినిమాలు, గేమ్ చేంజర్తో పాటు 5 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. గేమ్ చేంజర్ జాన్ 10th సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారు, అనిల్ రావిపూడిది సంక్రాంతికి రిలీజు. అలాగే తమ్ముడు శివరాత్రికి రిలీజు. అన్ని సినిమాలు రిలీజ్ డేట్లు లాక్ చేసుకొని ఫుల్ హెక్టిక్ వర్క్లో ఉన్నాం. అలాగే దిల్రాజు ప్రొడక్షన్స్లో యష్ మాస్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక కొత్త డైరెక్టర్తో సినిమా చేస్తున్నాం. అది కూడా చేసుకుంటూ రెడీ చేస్తూ చాలా టైం పడుతుంది, బట్ ఫైనల్ షెడ్యూల్లో ఉంది. దానికి కూడా తొందరలోనే రిలీజ్ డేట్ లాక్ చేయాలి. వెరీ గుడ్ కాంటెంట్ ఫిలిం. రైట్కి వచ్చే వరకు కష్టపడుతున్నాం, రిజల్ట్ ఎలా తీసుకురావాలి ఆ సినిమాకు కూడా. అలాగే ఆశిష్తో సెల్ఫిష్ 50% షూటింగ్ అయింది. సుకుమార్ గారు పుష్ప అయిపోయే వరకు హోల్డ్ చేయండి, పుష్ప రిలీజ్ తర్వాత సుకుమార్ వాంట్స్ టు కేర్ తీసుకోవాలి, తన అసోసియేట్ డైరెక్టర్ అండ్ ఆశీష్ కాబట్టి అని హోల్డ్ చేయమంటే అది హోల్డ్ చేసిలో పెట్టాను. సుకుమార్ పుష్ప రిలీజ్ అయ్యాక వచ్చి టోటల్ తనే టేక్ కేర్ చేయబోతున్నాడు ఆ ప్రాజెక్ట్ని. సో ఇలా ఈ 5 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ 2025లో రిలీజ్ అవ్వబోతున్నాయి. అలాగే 2025లో ఇవన్నీ కంప్లీట్ అయ్యాక విజయ్ దేవరకొండతో, రవికిరణ్తో ఒక సినిమా ఆల్రెడీ ఫైనల్ అయింది. అది 25లో స్టార్ట్ అయ్యి 26లో రిలీజ్ కాబోతుంది. అలాగే నితిన్తో, బలగం డైరెక్టర్ బలగం వేణుతో ఎల్లమ్మ ప్రాజెక్టు ఫైనల్ చేసాం. అది 2025లో బిగినింగ్లో స్టార్ట్ అయ్యి దసరాకు రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం. సో ఇవి కాకుండా ఇంకో 2-3 ప్రాజెక్ట్స్ స్క్రిప్ట్స్ ఫైనల్ స్టేజ్లో ఉన్నాం. అవి ఫైనల్ అయిన తర్వాత ఇంకా దానికి సంబంధించిన స్టార్స్ ఏంటి అని అనౌన్స్ చేయాలి. సో ఇంత బిజీ క్యాలెండర్లో ఉన్నాను 2025 రిలీజులు కానీ చేయబోయేటి కానీ. సో ఇవన్నీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ దిల్రాజు ప్రొడక్షన్స్లో జరుగుతుండగా ఒక 1 year నుంచి నాలో ఒక ఆలోచన ఏంటంటే, బిగినింగ్లో నేను ఒక్కొక్క సినిమా చేస్తున్నప్పుడు కొత్త డైరెక్టర్లతో కూర్చొని ఆ స్క్రిప్ట్ని ట్రావెల్ చేస్తూ దానికి సంబంధించిన మ్యూజిక్, దానికి సంబంధించిన ప్రమోషను, ఇలా ప్రతి ఒక్కటి నేను ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉండేవాడిని. సో అలాగే ఆ సినిమాలన్నీ మీ అందరికి తెలిసిందే. నేను ఊరికేనే ఈరోజు దిల్రాజు బ్రాండ్ అంటారు, గోల్డెన్ హ్యాండ్ అంటారు, మీరు యాంకర్స్ మాట్లాడుతూనే ఉంటారు, దాన్ని మీడియా మిత్రులు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. సో అవన్నీ జరగటానికి ఒక జర్నీ. సో ఆ జర్నీని నేను చూస్తుంటే దిల్రాజు ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసింది కూడా హర్షిత్కి, అన్సితకి అప్పచెప్పింది కూడా అదే ఐడియాతో. నాకు కొత్త జనరేషన్కి గ్యాప్ వచ్చేసింది. సో వై నాట్, నెక్స్ట్ జనరేషన్ మీరు వస్తున్నారు కాబట్టి మీరు టేక్ ఓవర్ చేయండి అని వాళ్ళు చేసి 4 సినిమాలు కొత్త డైరెక్టర్లకి, కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తూ వెళ్తున్నాం. పోతే నాకు సినిమాలే కాకుండా వర్క్ లోడ్ పెరుగుతున్న కొద్దీ ఇప్పుడు వాళ్ళని లేదు, మీరు ఇప్పుడు కొత్త వాళ్ళతోనే చేస్తూ వెళ్తే ఇవన్నీ ప్రాజెక్ట్స్ ఎవరు చూడాలి అని వాళ్ళని మెల్లిగా ఇప్పుడు అన్సిత అండ్ హర్షిత్ ఎల్లమ్మ చూసుకోబోతున్నారు. రౌడీ మన విజయ్ దేవరకొండతో చేద్దాం అనుకునే సినిమా శిరీష్ గారు చూస్తారు. సో నేను నెక్స్ట్ 2025 తర్వాత జటాయు ఎప్పటి నుంచో రెడీ చేసిన సినిమా, అది పాన్ ఇండియా సినిమా. సో నేను ఆ సినిమా చూసుకోవాలని నేను అటు వర్క్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ జటాయు, ఇంకా 2026లో స్టార్ట్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ కూడా విఎఫ్ఎక్స్ బేస్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవిటి మీద నేను ఎక్కువ వర్క్ చేయాలి. సో ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ సరే ఈ యంగ్ జనరేషన్తో, కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి తీసుకురావాలి, దానికి ఏదో ప్లాట్ఫామ్ కావాలని నాకు ఒక థాట్ క్రియేట్ అయింది. సో అందరితో డిస్కస్ చేస్తూ
ఆ ప్లాట్ఫామ్ ఎలా ఉండాలి. సో నేను బిగినింగ్ డేస్లో ఒక కొత్త ప్రొడ్యూసర్గా ఎంటర్ అయ్యి కొత్తగా డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేసి ఈరోజు ఆ దర్శకులు కానీ మా జర్నీ కానీ అంటే ఒక సుకుమార్తో జర్నీ, దాంతోపాటు ఆర్య, అల్లు అర్జున్ ఈరోజు పాన్ ఇండియా బిగ్ స్టార్, అలాగే ప్రభాస్తో ఒక జర్నీ, మున్నాతో స్టార్ట్ అయిన మా జర్నీ వాళ్ళ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్, అలాగే ఎన్టీఆర్ గారితో బృందావనం చేసిన ఎన్నో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల మా ఇద్దరి మధ్యలో ఉన్న అనుబంధం, ఆయన ఈరోజు పాన్ ఇండియా స్టార్. అందరం అలా 20 years వెనకకి తిరిగి చూస్తుంటే ఈరోజు రామ్ చరణ్ గారితో చేస్తున్న సినిమా కానీ, మహేష్ గారితో చేసినవి కానీ, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేసిన నా అభిమాన హీరో అయిన సో వకీల్ సాబ్. సో ఇట్లా ఈ జర్నీ చూసుకుంటే 20 yearsలో అందరము పెద్దగా ఎదిగిపోయాం. సో కాంటెంట్స్ కూడా ఇవాళ మేము తీస్తున్న గేమ్ చేంజర్ 3 years ప్రాజెక్ట్ అయినా దాన్ని ప్రాపర్గా పాన్ ఇండియా కాంటెంట్ రీచ్ చేయడానికి ఎంతో వర్క్ చేయాలి. సో ఇంత బిజీ అయిపోయిన నాకు బిగ్ ప్రాజెక్ట్ సైడ్ కూడా ఫోకస్ చేయాలి అనే సంకల్పమే ఉంది నాకు. సో 20-30 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. సో ఈ 30 years తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ని బిగ్ కాంటెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి సో అనే దాని మీద లాస్ట్ 2 years నుంచి వర్క్ చేస్తున్నాం. చాలా కాంటెంట్స్ రెడీ అయినాయి. సో అవన్నిటి మీద ఫోకస్ చేస్తూ ఉండాలి. పోతే ఇటు గ్యాప్ రాబోతుంది, అది అర్థమవుతుంది. అది నేను మిస్ అవ్వకూడదు అని వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. సరే, ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉంది, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఉంది, వాట్ ఈస్ దిస్ దిల్ రాజు డ్రీమ్స్ అని చాలామందితో 1 year నుంచి ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. సో దిల్ రాజు డ్రీమ్స్ అనేది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. సో నేను బిగినింగ్ డేస్లో నేను కానీ, ఇప్పుడు సుకుమార్ కానీ, బన్నీ కానీ అందరం అలా గ్రో అవ్వటానికి ఒక ఆర్య. సో అందరం అప్పుడు అందరికీ, బన్నీకి నాకు ఇది సెకండ్ ఫిలిం, సుకుమార్కు ఫస్ట్ ఫిలిం, అంటే అందరం అప్కమింగ్. బట్ ఒక ఆర్య సినిమా మా అందరినీ ఈరోజు ఎక్కడో కూర్చోబెట్టింది. సో అలాంటి న్యూ టాలెంట్ని మిస్ అవ్వకుండా ఎలా ఇండస్ట్రీకి, ఎలా వాళ్ళకి ఉపయోగపడేలాగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి, వెల్కమ్ చేయాలి అనే దాంట్లోనే వచ్చిన థాట్ దిల్ రాజు డ్రీమ్స్. అది నాకు డ్రీమ్ అయిపోయింది. నా పేరుకి నాకెందుకో అది సడన్గా ఒకరోజు అందరం ఇండస్ట్రీకి వెళ్ళిపోతాం, పర్మనెంట్ ఇక్కడ లేదు అంటే వెళ్ళిపోతామంటే నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, లైఫ్లోకి ఎగ్జిట్ వెళ్ళిపోవాల్సిందే. వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇచ్చిన ఇండస్ట్రీ నుంచి నాకు ఇంత జీరోకి వెళ్ళి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాము, మా బ్యానర్ ఇక్కడ ఉంది అంటే సినిమా. ఆ సినిమా పైన ప్యాషన్ ఉండే వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అని దిల్ రాజు డ్రీమ్స్ అని దానికి నా డ్రీమ్ని నామకరణం చేశాం. సో చేసి మిత్రులందరితో డిస్కస్ చేస్తూ సరే ఎలా ఉండాలి, ఇది 360 degrees ఉండాలి. దిల్ రాజు డ్రీమ్స్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సినిమా ప్రొడ్యూస్ చేయడం కాదు. నేను బిగినింగ్లో ఫిలిం ఇండస్ట్రీకి రావాలనుకున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్ని అవ్వడానికి ఎంతో కష్టపడ్డాను. ఒక సినిమా కొనుక్కోవాలంటే నాకు తెలుసు అప్పుడు నాకున్న దగ్గర ఉన్న డబ్బు పోగొట్టుకొని మళ్ళీ సక్సెస్ఫుల్గా నిలబడటానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో పెళ్లిపందిరి అనే సినిమాకి 48 hours నాకు స్లీప్ లేదు. ఇక్కడ అప్పుడు లాన్ ఉండేది, ఇట్లా అప్ అండ్ డౌన్ లాన్, దానిపైన పడుకున్నాను. అవన్నీ అరే ఇండస్ట్రీకి రావాలని చాలామంది కోరిక ఉంటుంది, బట్ రైట్ ప్లాట్ఫామ్ దొరకదు అని ఇది వేసిన అక్కడి నుంచి వచ్చిన తాటే దిల్ రాజు డ్రీమ్స్. For more videos like this, subscribe Big TV channel.